హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు ఈజీగా ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తా పదండి ఫ్రెండ్స్. ఒక కడాయి తీసుకొని నూనె, పసుపు, ఉప్పు వేసి చేపలు వేయాలి ఫ్రెండ్స్. ఇలా 2 మినిట్స్ మొత్తం ఉడికించిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల పచ్చివాసన పోతుంది, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక మిక్సీ గిన్నెలకు ఉప్పు, కారం, ధనియాల పొడి, ఎల్లిపాయలు వేసుకొని మొత్తం మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు, పచ్చిమిర్చి. ఇలా కొద్దిసేపు ఉన్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 స్పూన్లు. ఇలా చిటపటలాడుతున్నప్పుడు ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం, ఒక గ్లాస్ వాటర్ వేయాలి ఫ్రెండ్స్. తర్వాత మిక్సీ పట్టుకున్న పొడి మొత్తం అందులోకి వేయాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఉప్పు, పసుపు చూసి వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడే వేసినాం కదా ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ బాగా ఉడకనియాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకున్న చేపల్ని వేయాలి ఫ్రెండ్స్. ఇలా చేపలు మొత్తం వేసుకున్న తర్వాత ఇలా కొత్తిమీర వేసి ఇలా 5 మినిట్స్ బాగా ఉడికించండి ఫ్రెండ్స్. అప్పుడు తిని చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్. బాగా ఉడికించుకున్నాను ఫ్రెండ్స్, ఎక్కువ ఉడికించుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మొత్తం నుసిలాగా అయిపోతాయి ఫ్రెండ్స్. ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూస్తేనే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఫ్రెండ్స్, తినాలనిపించేలా.